ఎంతమంది కుమారులు కావాలో తెలుసా యేసయ్యకి? లెక్క ఉంటుందా దానికి? ఇప్పుడు ఎంత లెక్క కావాలో నేను చూపిస్తాను మీకు. ఎంతమంది పిల్లలు కావాలో ఆయనకి నేను చూపిస్తాను. ఎంతమంది పిల్లలు అడుగుతున్నాడు యేసయ్య, ఆ ఒక్క మాట చూపిస్తాను నేను మీకు. యేసయ్య ఎంతమంది పిల్లల్ని కోరుకుంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. బ్రదర్ ఫాస్ట్ గా వాళ్ళని ముగిస్తాను. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేక మంది కుమారులు కావాలంట మహిమ తీసుకెళ్ళడానికి. అనేక మంది కావాలంట ఆయనకి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 100 మంది కాదు, 50 మంది కాదు, 1,00,000 మంది కూడా కాదు, 1,000,000 మంది కూడా కాదు. ప్రేమ దేవుని వల్లరా అనేక మంది కావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నా యేసయ్య ఆశపడుతున్నాడు అనేక మంది కుమారులు కావాలని. అయితే దేవుని మాటని తిరస్కరించి, దేవుని మాటని కాదని చెప్పి అనేక మంది తిరస్కరించి ఏం చేస్తున్నారో తెలుసా? నిత్యం మంది అగ్నిగుండానికి వారసులైపోతున్నారు. ఈరోజు భారం కలగట్లా, రోషం పెరగట్లా, దేవుడి పని అంటే దేవుని మీద ఆసక్తి పెరగట్లా, తరిగిపోతుందే కానీ పెరగట్లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఆనాటి భక్తి పోయింది, నశించిపోయింది. వృద్ధుల్లో కనపడుతుంది కానీ యూత్లు అసలు కనపడట్లా. యూత్ అంతా ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా, చిన్న వయసులో త్రాగులు మరిగి ప్రేమలకు బానిసలైపోయి ఇష్టానుసారంగా వాళ్ళు హృదయాలు చెడిపేసుకుంటూ వారి జీవితాలు పాడు చేసుకుంటూ చిన్న వయసులోనే, చిరు ప్రాయంలోనే ఆత్మహత్యలు చేసుకొని, లేకపోతే ఇతరుల మీద ఇతరులు యాసిడ్లు పోసుకొని చంపేసుకొని వారి జీవితాలు చిన్న వయసులోనే చిదిమేసుకొని చనిపోతున్నారు అనేక మంది. ఈరోజు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా లేదా? నువ్వు రోషం తెచ్చుకోవాలా లేదా? ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. ప్రేమైన దేవుని వల్ల అనేక కుమారులు కావాలని యేసయ్య అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు కుమారుడుగా ఉన్నావా? నీలో పరిశుద్ధత ఉందా? ఈరోజు నిన్నే క్వశ్చన్ అడగట్లేదు, నన్ను కూడా యేసయ్య అడుగుతున్నాడు. నీలో ఉందా పరిశుద్ధత? నీలో ఉందా? నాలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. చెప్దాం, ఇది మనుషులకు అసాధ్యమా సాధ్యమా? మనుషులకు సాధ్యమైనదా కాదా అనేది నేను చూపిస్తాను. ఇక ముగిస్తాను. ఇక అయిపోయింది. ఇక ఇందాక నుంచి అంటున్నా ముగిచ్చేది లేదు నువ్వు అని అనుకోవద్దు. ఇక లాస్ట్ ఇక ముగిస్తాను. ఇక మనుషులకు సాధ్యమవుతుందా కాదా? పరిశుద్ధత మెయింటైన్ చేయడానికి, నిర్దోషత్వంగా కలిగి ఉండడానికి సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేది ఒక చిన్నది చూపించి నేను ఇష్టపడతాను. నేను ముందుకు వెళ్ళడానికి ఇక నాకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. దానికంటే ముందుగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం ఒకసారి చదవండి బ్రదర్. చివరికి వచ్చింది. ఇంక నేను ముగిస్తాను. ఇక అయిపోయింది. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు. ఇక అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. పలికి నిద్రించెను. చాలు బ్రదర్, చాలు. ఇప్పుడు వినండి. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడైతే ప్రార్థన సమూహంలో కూడతారో, చర్చిలు పెట్టుకుని ప్రార్థనలో కూడతారో, దేవుడి పేరిటే 2-3 కూడినా కూడా వాళ్ళని చల్లగా చేస్తాడండి. దేవుడి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాడు ఇక ఆయన. అట్లనే ఒక వ్యక్తిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు రాళ్లతో కొట్టబడినటువంటి స్టెఫెను. ఆ వ్యక్తిని కూడా రాళ్లతో కొడుతుంటే
ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? చదువు బ్రదర్ అన్నమాట. మళ్ళా ఒకసారి మోకాళ్ళని అద్దుకో. రాళ్లతో కొడుతున్నటువంటి ఆ స్టెప్పును మోకాళ్ళు వేసి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకుము గొప్ప శబ్దం చేసి ఆయన చనిపోయాడు. ఈ మాటలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికిన మొదటి మాటలాగా ఉంటది. యేసయ్య మొదటి మాట ఏం పలికాడు తెలుసా? తండ్రి, మీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అన్నాడు ఫస్ట్ మాట. ఈ మాట ఆ మాట రెండు చేరిస్తే ఎలా ఉంటదంటే, పక్కన పెడితే సేమ్ లాగా కనపడుతుంది. సిమిలారిటీస్ అంటే అక్కడ స్థితికి సాధ్యమైంది. కొట్టబడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు, రాళ్లతో చంపేస్తున్నప్పుడు కూడా ఆయన పలికాడు ఆ మాటని. అంటే పరిశుద్ధత మెయింటైన్ చేయడం మానవునికి సాధ్యం అవుతుంది. అట్టి విధంగానే ఇంకొక వ్యక్తి కూడా కనపడుతున్నాడు. ఆయన కూడా చూపిస్తూనే ముగిస్తాను. ఇక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక వ్యక్తి అన్నాడు. ఎవరో తెలుసు ఆయన? ఎవరు బ్రదర్ ఆ మాట అని చెప్పండి మీరు. పౌలు ఆ మాట అన్నాడు. ఆ రాళ్లతో కొట్టినటువంటి స్టెఫెన్, రాళ్లతో కొట్టినటువంటి ఆ సమూహం చేత కొట్టించినటువంటి వ్యక్తే సౌలు. ఆ శక ఆయన మీదకి వచ్చింది. రాళ్లతో కొట్టబడినటువంటి ఆ స్టెఫెన్ యొక్క శక, ఆ మాటల మాధుర్యం, ఆ రకంగా చంపబడుతున్నప్పుడు, చీల్చబడుతున్నప్పుడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పటికీ ఈ మాట ఆయన ఎట్లా పలకగలిగాడు? వెంటనే సౌలులో మార్పు మొదలైంది. ఆ మార్పు కాస్త పౌలుగా మార్చబడి అనేక సంఘాలు స్థాపించడానికి, అనేక పత్రికలు రాయడానికి, అపోస్తలుల జాబితాలో చేర్చబడడానికి దేవుడు కృప చూపాడు. ప్రియమైన దేవుని వారలారా, పౌలుకు సాధ్యమైంది, స్టెఫెనుకు సాధ్యమైపోయింది. ఈరోజు నీకు నాకు కూడా సాధ్యమవుతుంది. దేవుని పరిశుద్ధతను మెయింటైన్ చేయడానికి, దేవుడి నిర్దోషత్వాన్ని మనం మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా మనకు సాధ్యం అవుతుంది. ఈ భూమి మీదకి వచ్చామంటే మొట్టమొదటి అందుకే దేవుని పిల్లలు అవడానికి, 2 పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అండి. ఈ భావాలంటే మధ్యలో ఒకటి ఉంది. బాప్తిజం పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత జరగాల్సింది ఇక యేసుని రూపంలోనికి దాల్చుకోవాలి. యేసయ్య రూపంలోకి మారిపోవాలి. పరిశుద్ధత మనలోకి వస్తుంది, నిర్దోషత్వం మనలోకి వస్తుంది. ఇక ఇవన్నీ వస్తా ఉన్నప్పుడు యేసు వలె మార్పు చెందబోతూ ఉంటాం. మనం ఇక యేసులాగా మారిపోతా ఉంటాం. ఇక మనం ఎక్కడ చూసినా యేసయ్య పాట, యేసయ్య మాటే, యేసే ఇక అంత